ఎస్సీ వర్గీకరణ కోసం 1994 స్టార్ట్ చేశామని గజ్వెల్లో కేంద్రంగా ఎస్సీ వర్గీకరణ అధ్యయం పోసిందన్నారు. ఇక ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ బాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం జర్నలిస్టుల సేవలు మర్చిపోలేమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దళితుల్లో విభజన అవసరం లేదా అనే చర్చ మొదలైందన్నారు. ఇక ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరవలేనిదన్నారు. దేశం చర్చించుకుంటున్న తీర్పుపై కొన్ని ప్రధాన తెలుగు పత్రికలు ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. బీసీలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలో వర్గీకరణ ఉండాలని ఉద్యమం స్టార్ట్ చేశాం. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో సుప్రీంకోర్టు తీర్పు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. రిజర్వేషన్ పొందిన కులాలు 1100 ఉంటే రిజర్వేషన్ ఫలాలు పొందలేని కులాలలో మాదిగలు ఎక్కువగా ఉన్నారన్నారు. రిజర్వేషన్ పొందలేని వాళ్ళకి రిజర్వేషన్లు పొందే విధంగా సుప్రీం తీర్పు వెలువరించిందని మందకృష్ణ తెలిపారు. ఉద్యమాన్ని సమర్థించే కీలకమైన పాత్ర పోషించింది, ఓపెన్ గా వచ్చింది తమ్ముడు వీరహతాలి. ఆయనకు నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. గజ్వేల్ కేంద్రంగా సరే, ఆయన ఒక ప్రజాస్వామికవాదిగా ప్రజా ఉద్యమాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ న్యాయం వైపు నిలబడే ఒక రిపోర్టర్గా, ఇక ప్రజా ఉద్యమాలను అభిమానించే వాళ్ళ పట్ల మనం కూడా సోదర భావాన్ని స్నేహాన్ని కొనసాగిస్తాం కనుక వీరహతల్లితో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అనుబంధం కొనసాగుతున్నది. దళితుల్లోనే గిరిజనుల్లోనే అత్యంత వెనుకబడ్డ వర్గాలకు న్యాయం చేసే దిశగా పోరాటం చేసింది. ఆ పోరాటానికి సంపూర్ణ విజయం వైపు న్యాయ వ్యవస్థ తీర్పునిచ్చింది. తీర్పు చెప్పిన చీఫ్ జస్టిస్ పడే చరిత్ర చూసిన వాళ్ళు న్యాయం వైపు, పేదల వైపు గట్టిగా నిలబడే జడ్జీలు. ఆయన ఆధ్వర్యంలోనే తీర్పు వచ్చేసింది. ఈ తీర్పు తర్వాత దేశం మొత్తం చర్చించుకుంటున్నది వీరహతాలి అన్నట్టు. ఇప్పుడు 2 సెక్షన్లే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న రోజుల్లో ఎస్ ఆర్ నో, రిజర్వేషన్ ఉండాలన్నా అంబేద్కర్ కోరినట్టుగా రిజర్వేషన్లు వద్దా అనే సమూహం దేశంలో బలంగానే ఉన్నది. కోరుకునే సమాజం మేల్కొంటున్నట్టుగానే కదా అంబేద్కర్ కాలంలో. సరే, కారణం ఏమైనా రెండో దశ ఉద్యమం అనుకుంటే 2001 నుంచి 2014 లోపు వచ్చిన ఈ పరిణామాల్లో మనందరం భాగస్వాములే. మరి అదొక విజయం సాధించినామని చెప్పిన తర్వాత ఎన్ని పత్రికలు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు అని చెప్పబడుతున్న వాళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినాయి. ఛానల్స్ మీద ఛానల్స్, ప్రింట్ మీడియా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగినాయి కదా. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగినాయి. మరి అప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకున్న దానికి ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటే అసలు సంబంధమే కనిపించట్లేదు. బహిరంగంగా ఎస్